వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంటికి వచ్చి కాసేపు తిని పడుకొని లేచేసరికి అయితే నాన్న మార్కెట్ వెళ్ళి దేవుని సామాన్ పెట్టుకొని వచ్చిండు. అలాగే దేవుడి కోసం మాలలు తెచ్చిండు, మా కోసం విడిపూలు తెచ్చిండు. అమ్మ అయితే చాలా బాగా అల్లుతుంది, ఎందుకంటే దానికి మాలలు కట్టడం అంటే ఎంత ఇష్టమో, హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా ఎంతసేపు అయినా మంచిగా గంట అయినా 2 గంటలైనా కూర్చొని అల్లుతూ ఉంటుంది. మేము అన్నయ్య వదిన తమ్ముడు మరదలు మేమందరం ఉండట్లే ఇంకా మంచిగా ముచ్చట పెట్టుకుంటూ అల్లుతూ కూర్చున్నది. అప్పటికి సాయంత్రం అయింది. పిల్లల కోసం అయితే నాన్నైతే స్నాక్స్ పట్టుకొచ్చిండు. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ పట్టుకొస్తూ ఉంటాడు. పని తాతయ్యలకి మనవాళ్ళకు మనవరాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళకి తెచ్చే పనిలో వాళ్ళు ఉంటారు, తినే పనిలో వీళ్ళు ఉంటారు. అమ్మ అయితే ఈవినింగ్ చపాతీ చేసింది. చపాతీ కూడా చాలా బాగా వేస్తుంది అమ్మ, మంచిగా స్మూత్గా ఉంటాయి. తెల్లారి కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇక నెక్స్ట్ డే అయితే గుడికి వచ్చినాం, ఎందుకంటే మార్నింగే వచ్చాము. బాగా మంది అవుతారు, ఇక అమ్మకు కూడా కొంచెం చేత కాదు, అందుకే తొందరగా వచ్చినాం. గుడి అయితే చాలా స్పెషల్. ఇంకా చెప్పాలి అంటే పెద్ద స్టోరీ ఉంది. ఆ గుడి గురించి నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీస్తాను, ఎందుకంటే లోపల ఈరోజు వీడియో తీయనీయలేదు. లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఈరోజు బాగా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు వీడియో తీయనీయలేదు. మేమైతే గుడికి వెళ్ళినాం. ఇంకా బొట్లు పెడుతున్నారు ఇక్కడ, బొట్లు అయితే అందరం పెట్టించుకున్నాము. తర్వాత మెల్ల లోపలికి వెళ్ళేసరికి అసలు చాలామంది జనాలు తక్కువ అనిపించారు. లోపలికి వెళ్ళేసరికి మాత్రం బాగా మంది ఉన్నారు. అయినా కూడా మాకు 5 minutesలో దర్శనం అయిపోయింది. వెంటనే బయటకు వచ్చేసినాం. దర్శనం అయిపోగానే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది, ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే. ఈ గుడి ప్రత్యేకించి చాలా వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారంట, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు. నాకైతే ఎంత ఇష్టమో, చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఊరికే నార్మల్ టైంలో కూడా రావచ్చు, మేము వస్తూ ఉంటాం అప్పుడప్పుడు మాకు ఏదైనా మంచిగా అనిపిస్తే. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసినాం. ఇక అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిండు. అమ్మ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా బయటికి రాగానే ఇంకా చెరుకు గడలు అయితే కనబడినాయి. అమ్మకి నాకైతే బాగా ఇష్టం, అందుకే చెరుకు తీసుకున్నాం ఒకటి. ఎక్కడ తినలేదు, ఇంటికైతే పట్టుకొచ్చుకున్నాం. ఇంకా స్టాల్స్ అయితే ఫుల్ ఉంటాయి, కానీ అంతా మార్నింగ్ కదా అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. బొమ్మలు, రకరకాల చిన్న బొమ్మలు, పెద్ద బొమ్మలు ఇంత బాగున్నాయి. రాధాకృష్ణులు, శివయ్య, బుద్ధ విగ్రహాలు ఎంతో బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. కాకపోతే మేము తీసుకోలేదు, అప్పటికి పాప ఇంటి దగ్గర ఉండే టైం లేదు, పాప లేవలేదు, వదిలేసి వచ్చినాం. అందుకే వెళ్ళాలి అనేసి ఇంకా వెళ్ళినాం. అన్నీ హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల టాయ్స్, ఇంకా మన వాళ్ళ లేడీస్ మంచిగా తిరునాళ్ళు కదా, ఇది తిరునాళ్ళలానే ఇక్కడ అలా జరుగుతుంది జాతర. అన్ని రకాల వస్తువులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఫ్రూట్స్, ఇంకా దేవుడి సామాను కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇంకా మేమైతే అంతే కొన్ని ప్రసాదం తీసుకున్నాం అండ్ ఒక చెరుకు